సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ, నీ జీవితం అద్భుతంగా ప్రారంభమవుతుంది. నువ్వు ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. నా బిడ్డలకు నేను చెబుతున్న ఈ సందేశంలో వారు జీవితం అంతా ఆనందంగా ఉండే ఒక మార్గాన్ని చెబుతాను. ప్రతిరోజు ఈ తండ్రి మాటలు విని, నా తండ్రి మాటల ప్రకారం నేను ఆచరిస్తాను, నడుస్తాను అని నువ్వు ఉన్నావు చూడు, ఖచ్చితంగా నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావమ్మా. అందుకే ఈరోజు నీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికే వచ్చాను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు మన సాయినాథుడు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం, 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయి సందేశానికి వస్తే, బిడ్డ, నువ్వు ఈ బాబాని దర్శించుకోవడం ఒక వ్యసనంగా మార్చుకున్నావు. అది నేను గమనించానమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. నేనంటే నీకు ఎంత ఇష్టమో కూడా నేను గమనించాను తల్లి. నాకు నువ్వు ప్రియమైన బిడ్డవి. ఈ బాబా సన్నిధి వెళ్ళడానికి నువ్వు ఎంత ఆరాటపడతావో నాకు తెలుసు. మొట్టమొదట అదేవిధంగా కనీసం బయటికి వెళ్ళాల్సిన సరే బాబాగారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, అవకాశం లేకపోతే ఇంట్లోనే నా సాయినాథుని నేను దండం పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటావు. అలాంటి భక్తుల్ని నేను ఎప్పుడు కూడా వదులుకోను. నాకు నాలాంటి భక్తుల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా బిడ్డ. అందుకే నిన్ను నేను ఎప్పటికీ వదులుకోనమ్మా. ఏ యొక్క వాక్ అయినా సరే నీ జీవితంలో ఒక మంచి అద్భుతమైన మార్పు అనేది తీసుకొస్తుంది అనే ఉద్దేశంతో నా బిడ్డలకి ఇన్ని వాక్కులు అనేది అందిస్తున్నాను. మీ జీవితాన్ని ఖచ్చితంగా మంచిగా కొనసాగించడానికి నా వాక్కులు ఎంతగానో ఉపయోగపడతాయి బిడ్డ. ప్రతి క్షణం జరిగిన దాన్ని తలుచుకుంటూ కూర్చోవద్దమ్మా. వాటి వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కష్టం గుర్తొస్తుంది కదా అని బాధపడితే మంచి కాలం వస్తుందా? రాదు. ఎప్పుడైనా నువ్వు గతం తలుచుకుంటే ఆనందం వచ్చేలా ఉండాలి. కొద్ది రోజుల్లో నువ్వు కోరింది నీకు అందిస్తాను కదా. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. ఇక నుంచి నువ్వు ఆనందమైన జీవితాన్ని కూడా జీవించబోతున్నావు. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నా జీవితాన్ని మార్పు అనేది ఇవ్వు తండ్రి అని, నా సమస్యలను తొలగించు అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు. అవునా కాదా? అందుకైనా మంచి దారిని కూడా నేను చూపిస్తానులే. చూడమ్మా, దానికోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది తల్లి. అది ఏంటి అనేది కూడా చెబుతాను. అది ఏంటి అంటే, నువ్వు కేవలం ధైర్యంగా ఉండటమే, నీ మనసుని మనోబలంగా ఉంచుకోవటమే, నీ తెలివి ద్వారా దాన్ని కావలసింది సాధించుకోవటమే. నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. మిగతావన్నీ నీకు అనుకూలంగా చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. మనిద్దరం కలిసి పనిచేస్తే నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది బిడ్డ. నేను మార్గాన్ని చూపించే వరకు నా బాధ్యత. ఇక అందులో నడవాల్సింది నువ్వే కదా. అందుకే నువ్వు ఆచితూచి నడవాలి. అందుకే చెబుతున్నాను, మనిద్దరం కలిసి పనిచేస్తే నీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది అని నీకు ఎన్నో అవకాశాలు కల్పించాను.
తల్లి, వాటి గురించి నువ్వు ఆలోచించకు. ఇక వేటి గురించి ఆలోచించుకో. నీ ప్రయత్నం మాత్రం నువ్వు చేస్తూ నిజాయితీ అనే దారిలో వెళ్ళావనుకో, నీకు అంతా మంచే జరుగుతుంది. నీకు అండగా ఉండటం నా బాధ్యత. నా పని నేను చేస్తూ ఉంటాను. కానీ నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనుక మాట్లాడే వారి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారిలో నిన్ను చూసి అసూయపడేవారే చాలా ఎక్కువ. వారి మాటలు అస్సలు పట్టించుకోకు. నిన్ను చూసి అసూయపడుతున్నారు అంటే వారు నీకంటే కింద ఉన్నారనే కదా అర్థం. నిన్ను కూడా కిందకు లాగాలని చూస్తున్నారు. అలాంటి వారి మాటలు విని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటే తప్పకుండా వారు నీపై గెలిచినట్టే. అందుకే వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దమ్మా. నీ పని నువ్వు చేసుకో. నీ ప్రయత్నం నువ్వు చేసుకో. లక్ష్యం పైన దృష్టి పెట్టు. లక్ష్యాన్ని నీ యొక్క గెలుపు ద్వారా సాధించుకో. ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అది మనిషి స్వభావం. వారు ఎప్పటికీ నీ గెలుపుని ఓర్వలేరు. వారు గెలవరు. అలాంటి వాళ్ళతో నీకేంటి పని చెప్పు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. వారిని వదిలేసేయి. నువ్వు గెలుస్తూనే ఉండాలి. నువ్వు ఈ సాయి బిడ్డవి తల్లి. ఏది అనుకుంటే అది నువ్వు చేయగలవు. ఆ సామర్థ్యం నీకుంది. ఆ సామర్థ్యాన్ని నా బిడ్డకు ఈ సాయి ప్రసాదిస్తాను చూడమ్మా. అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వారి గురించి ఆలోచించి నువ్వు కష్టపెట్టుకోకు. ఏదైనా కానీ అన్నీ అవే జరుగుతాయి. అన్నీ సర్దుకుంటాయి. ఒక్క విషయాన్ని మాత్రం నీ మనసులో గుర్తుంచుకో. మా శారీరకంగా బలం కంటే కూడా మానసిక బలం అనేది ఎంతో గొప్పది. ఎంతో అది శక్తివంతమైనది. అది ఏ పనినైనా చేయిస్తుంది. కాబట్టి నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు తలపెట్టే పనుల్లో నీకు తోడుగా ఉంటాను. నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం వదులుకోవద్దు బిడ్డ. ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో. నిన్ను బాధపెట్టి సంతోషించేవారు వారి గురించి నువ్వు ఆలోచించకు. వారిని వదిలేసే నాకు. వారి సంగతి నేను చూసుకుంటాను కదా. నిన్ను ఎలా బాధ పెడుతున్నారో వారికి తెలిసేలా చేస్తాను. బుద్ధొచ్చేలా చేస్తాను. నీకు నువ్వు దేని గురించి భయపడకుండా ముందుకెళ్ళు. నీ ఆలోచనలను పట్టుబట్టి చేసుకోమ్మా. అలా ఉంటే నీ ఆనందం నీతోనే ఉంటుంది బిడ్డ. నువ్వు అనుకున్నవన్నీ జరిపించి నీ కోరికలను తీర్చి నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తాను. ఇందులో ఎలాంటి సందేహం అనేది కూడా లేదు. నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఎవరి ముందు నా బిడ్డ తల వంచితే నేను అస్సలు తట్టుకోలేను. ఆ అవకాశం కూడా రానివ్వనులే. ఆ అవకాశాన్ని నేను రానివ్వను. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సూటిపోటి మాటలకు ప్రభావితం కాకుండా ఉండటమే. ఇదొక్కటే చేయి తల్లి. నువ్వు నీ జీవితంలో ఎలా ఎదుగుతావో నేను చూస్తాను కదా. వారికి చూపిస్తాను. ఇప్పటి వరకు నీ బాబా మాటలు విన్నావు కదమ్మా. కానీ బయట వెళ్ళగానే పక్కవారి మాటలకు ప్రభావితం అవుతున్నావా? ఆ విషయాన్ని గమనించి మార్చుకో. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీ మనసులోనే ఉండాలి. ఎవరి మాటలకు లోనవ్వకూడదు. ఎవరి మాటలకి నీ మనసులోకి రానివ్వకూడదు. ఎప్పుడు కూడా నీ బాబా చూపిన మార్గంలో నడువు. నీకు మంచిగా ఉంటుంది. ఆ ప్రయత్నించి తాత్కాలికమైన సంతోషం కోసం అడ్డదారులు తొక్కకు. సంతోషం అనేది నిరంతరంగా ఉండాలి. నీకు ధర్మ మార్గంలో నడిచినప్పుడే అది శాశ్వతంగా ఉంటుంది అని తెలుసుకో బిడ్డ. ఎప్పటికీ నీ జీవితం నీకు తోడుగా ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన ధనం వచ్చే సంతోషం ఎక్కువ కాలం నిలవదు. పైగా కష్టాలు కూడా ఎక్కువే. మనశ్శాంతి ఉండదు. అలాంటి సంతోషం అవసరమా బిడ్డ? కాబట్టి జాగ్రత్తగా తండ్రి మాటలు దృష్టిలో ఉంచుకో. నువ్వు చేసే దాన ధర్మాలు నీకు ఎలాంటి కష్టం రానివ్వనమ్మా. అది నీకు పుణ్యం చేకూర్చి నీ కష్టం ఎంతో విలువైనది. ఆ కష్టంతో ముందుకెళ్ళు. విజయం తప్పకుండా సాధిస్తావు. ఇక నీ జీవితం బంగారమయం చేసే బాధ్యత నాది. జీవితం అనేది ఒక క్షణంలో ముగిసిపోదు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి నువ్వు. కొద్ది రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితంలో ఉండేది కేవలం కన్నీరు, బాధలు మాత్రమే. సంతోషం ఉండాలి. ఆనందంగా నీ మొహంపై చిరునవ్వు అనేది ఉండాలి. ఇలాంటి రోజులు నువ్వు గడిపి వెళ్ళాలమ్మా. అలాంటివి గడపాలనే నా ఆకాంక్ష. ఎప్పటికైనా సరే నువ్వు చాలా గొప్ప జీవితాన్ని అందుకుంటావు. సంతృప్తిగా ఉంటావు. దానికి కేవలం బాధ్యత వహించేది నువ్వు మాత్రమే అని గుర్తుంచుకో. నీ జీవితాన్ని మార్చుకోవాలంటే అందుకు కేవలం 100కి 100% కష్టపడేది నువ్వు మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. ఎవరిపైన ఆధారపడక బిడ్డ. చివరికి నీ బంధుమిత్రులు వారి సంతోషంగా ఉండటానికి కావలసినవి నీపైన రుద్దుతారు. కానీ నీకు ఏది కావాలన్నా, నీ జీవితం ఎలా జీవించాలన్నా, నువ్వు ఏది సాధించాలన్నా 100కి 100% కష్టపడేది నువ్వు మాత్రమే. నీకు తోడుగా నిలిచేది నువ్వు మాత్రమే బిడ్డ. ఈ విషయాన్ని మనసులో ఎప్పుడూ నిలుపుకో.
నువ్వు సాధించే విజయం వల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా గర్వంగా తలెత్తుకొని తిరగాలి అంటే అలాంటి గెలుపు నువ్వు సాధించాలి. నువ్వు మాట్లాడటం కాదు తల్లి, నీ గెలుపు మాట్లాడాలి. ఆ గెలుపుతో నువ్వు కొట్టే దెబ్బతో వచ్చే శబ్దం నీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతిధ్వనించాలి. నీ గెలుపుతో వచ్చే శబ్దం చెడు కోరే వారి చెవులలో దండనాదం మోగాలి. నువ్వు మాట్లాడక్కర్లేదమ్మా, మౌనం చాలు. నీ గెలుపు మాట్లాడుతుంది. ఆ విధంగా చేసే బాధ్యత ఈ సాయి తండ్రిది. నువ్వు ఏ దిగులు అనేది పెట్టుకోవద్దు, మనసులో ఆందోళన వద్దు. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు. నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం కూడా జరిగేలా చేస్తాను. అందులో ఎలాంటి సందేహం అనేది నీకు అవసరం లేదు. కానీ దానికి కొంత సమయం మాత్రం పడుతుంది. ఈ సమయం వరకు నువ్వు ఓపికగా ఉండు. సహనంగా ఓపికగా ఉంటే, ఆ శ్రద్ధ సబూరితో ఉంటే నీకు అంతా విజయమే. మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. చెబుతున్నాను కదా, నీ ప్రయత్నాన్ని మాత్రం వదలకు. నువ్వు చేసేది చెయ్యి. ఇక ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ గెలుపుని ఎవ్వరూ ఎదుర్కోలేరు. నీ గెలుపు తథ్యం బిడ్డ. ఆ గెలుపుతో నీ చుట్టూ ఉన్న వారికి సమాధానం చెప్పడం కూడా తథ్యమే. ప్రశాంతంగా ఉండు, ప్రయత్నిస్తూ ఉండు. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. గెలుపు నీ సొంతం అవుతుంది. నీ బాబా నేను ఉన్నాను కదా, నిన్ను మంచి మార్గంలో మంచి స్థాయిలో పెట్టడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటాను. ఈ బాబా మాటలో నీకు ఎప్పుడు మంచినే చేకూరుస్తాయి. నిశ్చింతగా ఉండు. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఇక నీ జీవితంలో మంచి కాలం ఆరంభమైందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.